ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ వెన్ను విరిచామని, ప్రతిస్పందన తగ్గిందని అమెరికా ప్రకటించింది. కానీ తమ సత్తా ఏమీ తగ్గలేదంటూ ఇజ్రాయెల్పై దాడులు ముమ్మరం చేసింది ఇరాన్. మరోవైపు ఇరాన్ స్కూల్పై దాడి విషయంలో ట్రంప్ అబద్ధం చెప్తున్నారంటూ డెమోక్రటిక్ సెనేటర్ షూమర్ మండిపడ్డారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి 10 రోజులు దాటింది. కీలక లక్ష్యాలన్నింటిపైనా బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ 10 రోజుల్లో సాధించింది ఏమిటి అంటే విధ్వంసం మినహా ఏమీ లేదు. ఇరాన్ శక్తి ఏమాత్రం సడల్లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. పలు దఫాలుగా మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో 140 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు పెంటగాన్ ప్రకటించింది. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వాళ్లలో అధిక శాతం చిన్న చిన్న గాయాలైన వాళ్లే అని తెలిపింది. 108 మంది సైనికులు మళ్లీ విధుల్లో చేరారని ప్రకటించింది. అమెరికా దాడులను ఆపరేషన్ ఎపిక్ మిస్టేక్ అంటూ ఎద్దేవా చేశారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాషి. ఇజ్రాయెల్ రూపొందించిన ఓ ఘోర తప్పిదం ఖర్చును సాధారణ అమెరికన్లు భరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు తమ బలం తగ్గిందన్న అమెరికా ప్రకటనలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఖండించింది. ఇప్పటికీ టన్ను బరువు గల వార్ హెడ్లతో పెద్ద సంఖ్యలో మిసైళ్లను ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్పై యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్కు స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారంటూ డెమోక్రాటిక్ సెనేటర్ చంక్ షూమర్ విమర్శించారు. యుద్ధం తొలి రోజైన ఫిబ్రవరి 28న ఇరాన్ స్కూల్పై పడింది అమెరికా తయారు చేసిన టామ్హాక్ మిసైలే అని ఆయన స్పష్టం చేశారు. ఆ మిసైల్ దాడిలో 170 మంది చనిపోయారన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ దర్యాప్తు చేస్తుందని గుర్తు చేశారు. కానీ ట్రంప్ మాత్రం ఇరానే స్కూల్పై మిసైల్ దాడి చేసిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇంతవరకు 1255 మంది చనిపోయారు. మరో 12,000 మంది గాయపడ్డారు. మరోవైపు 13 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. 24 గంటల వ్యవధిలో 157 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వైద్య వర్గాలు తెలిపాయి. 8 మంది అమెరికా సైనికులు చనిపోగా 18 మంది గాయపడ్డారు. గల్ఫ్ దేశాలకు చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో యుద్ధం ఆగేలా లేదు.